కామారెడ్డి మొత్తం కూడా జల దిగ్బంధంగా మారిపోయింది. కుంభవృష్టి వాన కురుస్తోంది. అక్కడ భాస్కర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, అసలు ఫ్లడ్ ఏ విధంగా ఉంది, అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దేవి, కామారెడ్డి జిల్లా పైన ఒక జల ఖడ్గమని చెప్పవచ్చు. ఒక మాట చెప్పాలంటే ఇది మాటలకందని రీతిలో ఉంది. ఈ జల విలయం అనేది మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. మనం ప్రస్తుతం మాచారెడ్డి బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఇది మానేరు నదికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం దాదాపు ఒక 25 అడుగుల మేర వరద వెళ్తుంది. ఇక్కడ నుంచి కామారెడ్డి, ఆ తర్వాత సిరిసిల్ల, ఈ రెండు జిల్లాల మధ్య రాకపోకలను కలిపే ప్రధాన బ్రిడ్జి ఇది. ఈ ప్రధాన బ్రిడ్జి పైనుంచి దాదాపు 5 అడుగుల మేర వరద వెళ్తున్న సిచ్యువేషన్. ఇదేదో ప్రాజెక్టు దగ్గర ఉన్న ఫీలింగ్ కలిగేంత వరద అయితే ఇక్కడి నుంచి వస్తుంది. మనం విజువల్లో గమనించవచ్చు. అంత భారీ ఎత్తున వరద వస్తుంది. అంటే మానేరు నదికి గడిచిన 3 దశాబ్దాల్లో ఇంత భారీ ఎత్తున వరదలు ఎప్పుడు రాలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎగువన కామారెడ్డి జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి ఒక భారీ ఎత్తున వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి, రాజంపేట మండలం, తర్వాత ఇటు దోమకొండ మండలం, ఇటు బిక్కనూరు, అటు ఎగువన ఉన్న మండలాలు, ఈ సదాశివనగర్, ఈ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకైతే ఈ మానేరు నదికి ఒక పరవళ్లు తొక్కుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూడొచ్చు. దాదాపు 1 కిలోమీటర్ మేర విస్తరించి మానేరు నది ప్రవాహం అయితే కొనసాగుతా ఉన్నది. ఇక్కడ నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటు సిరిసిల్ల జిల్లాకు ఈ జిల్లా ప్రధాన రహదారి పైన వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇక కామారెడ్డి విషయానికి కనుక వస్తే, కామారెడ్డిలో గత అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు రాజంపేట మండలం ఆరకొండ అనే విలేజ్ దగ్గర కనుక మనం చూసినట్టయితే దాదాపు 42 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారిక రికార్డులు అయితే చెప్తా ఉన్నాయి. 42 సెంటీమీటర్ల వర్షం అంటే మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే దేవి, రాజస్థాన్ రాష్ట్ర సగటు వర్షపాతం వచ్చేసి 56 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ 40 సెంటీమీటర్లు, దాదాపు 30 వంతు వర్షం రాజస్థాన్ రాష్ట్రంలో ఏడాదిలో కురిసేంత వర్షం ఇక్కడ కేవలం 12 గంటల వ్యవధిలోనే కురిసిందంటే ఏ రేంజ్ లో వర్షం కురిసింది, ఎంత కుండపోత వర్షం కురిసింది అనేది మనం చూడొచ్చు. అయితే దీని మొత్తం ఈ వరద ఇంత భారీ ఎత్తున వర్షపాతం నమోదు కావడంతో కామారెడ్డి పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుపోయింది. అటు హైదరాబాద్ నుంచి రాకపోకలు, ఇటు నిజామాబాద్ నుంచి రాకపోకలు, జాతీయ రహదారి పైన కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ఏ రేంజ్ లో వర్షం అయితే కురిసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు కంప్లీట్ గా జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చి వాళ్ళు అసలు ఆహార పదార్థాలు కానీ, పాలు కానీ, మంచినీళ్ళు కానీ అందక పలు కాలనీ వాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు. సెల్ ఫోన్లలో ఛార్జింగ్ లేదు. ఆ తర్వాత కరెంటు, విద్యుత్ సరఫరా అనేది కంప్లీట్ గా నిలిచిపోయింది. నిలిచిపోయిన ఈ నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. మరో 24 గంటలు కూడా ఇదే రేంజ్ లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఒకవైపు అధికారులు అయితే ప్రకటించున్నారు. కామారెడ్డి జిల్లాకు, అటు కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మెదక్ కావచ్చు, అటు ఇటున్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, పూర్తిగా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. రెడ్ అలర్ట్ అంటే దాదాపు 30 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని చెప్పేసి ఒక అంచనా. ఈ అంచనాతోటి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కామారెడ్డి వైపు వెళ్లే ప్రజలంతా ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఎక్కడ వాహనాలు అక్కడనే నిలిచిపోయాయి. బ్రిడ్జ్ అవతల వైపు ఉన్న వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక్కడున్న వాహనాలు ఇక్కడే నిలిచిపోయాయి. ఇంతకు ముందు అయితే ఇక్కడ నుంచి వరద లేదు. ఇప్పుడే ఇది క్రమక్రమంగా పెరుగుతున్నది. అంటే మానేరు నదికి దాదాపు 1,00,000 క్యూసెక్ల మేర వరద వస్తుందని అయితే అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఒక 80,000 క్యూసెక్ల వరకు వరద వస్తుంది. మానేరు నదికి అప్పర్ మానేరు ప్రాంతంలో నర్మల ప్రాజెక్ట్ అంటారు. ఈ నర్మల ప్రాజెక్ట్ ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున వరద రావడం గత 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారని చెప్తా ఉన్నారు దేవి. మొత్తం కామారెడ్డి జిల్లాకు సంబంధించి కనుక మనం అటువైపు ఉన్న సిచ్యువేషన్ కనుక మనం పరిశీలించినట్టయితే ఈ ఎగువన ఉన్న రాజంపేట మండలం అయితే కంప్లీట్ గా వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు మేము ఇంత భారీ ఎత్తున వర్షాలు చూడలేదు. ఈ వర్షాల వల్ల ఇంత వర్షాలు మేము పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి కూడా ఇంత వర్షాలు చూడలేదని వృద్ధులే చెప్తున్నారంటే ఏ రేంజ్ లో వర్షం పడిందో